మన ఇంట్లో పూజలు, వ్రతాలు అప్పుడు ఇలాంటి మూకుళ్ళు తెచ్చుకుంటాం గదా! దీపం వెలిగించడానికి. వాటితో ఇలా అందమైన ఒక వాటర్ ఫౌంటైన్ చేద్దాం. ముందుగా ఆ మూకుడికి బ్లాక్ కలర్ వేశాను అంతా. తర్వాత వాటర్ ఎఫెక్ట్ లాగా బ్లూ అండ్ వైట్‌తో ఏసుకున్నాను. తర్వాత హాట్ గ్లూ గన్‌తో మనకి కన్‌స్ట్రక్షన్ అప్పుడు వాడే గులకరాళ్ళుంటాయి గదా! అవి మనకి వాటర్ ఫౌంటైన్ దగ్గర రాక్స్ ఉంటాయి గదా! పైన కొండలాగా. సో, అట్లా అంటించాననమాట. ఆర్‌ఓ ఫిల్టర్‌కి పైప్స్ ఉంటాయి గదా! ఆ పైప్ తీసుకొని ఇట్లా బ్రిడ్జ్ లాగా హాట్ గ్లూ గన్‌తో అంటించేసుకొని, తర్వాత కార్డ్‌బోర్డ్ పీసెస్‌ని రెక్టాంగులర్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని, ఈ బ్రిడ్జ్‌కి మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటది గదా! హ్యాంగింగ్ బ్రిడ్జ్ పార్క్స్‌లో ఉంటది కదా! అట్లా ఉండేటట్లు అంటించాను. వుడెన్ బ్లాక్స్‌తో ఉన్నట్లుగా లుక్ కోసం. మీరు కావాలంటే దీనికి కలర్ కూడా వేయొచ్చు వుడెన్ బ్లాక్స్ లాగా. ఆ తర్వాత ఇది మన దండలు కట్టే వైర్ ఉంటది గదా! ఆ వైర్ అయితే మనకి ఎలా కావాలంటే అలా వంగుద్ది కదా! సో, దాన్ని అలా వంచి దానికి తాళ్ళు కట్టి హ్యాంగింగ్ బ్రిడ్జ్ తయారు చేశాను. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్‌ని పీసెస్‌గా కట్ చేసి ఈ రాళ్ళ మధ్యలో అక్కడక్కడ మొక్కల్లాగా అంటించాను. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్‌ని అంటించాను. పేపర్‌తో లీవ్స్ లాగా కట్ చేసి మనీ ప్లాంట్ తీగలాగా దారంతో కట్టి హ్యాంగింగ్ బ్రిడ్జ్ హ్యాండిల్స్‌కి చుట్టాను. తర్వాత మనకి వాటర్ ఫాల్ ఎఫెక్ట్ రావాలి కదా! దానికోసం ఒక ప్లాస్టిక్ కవర్‌కి ఆయిల్ రాసి ఇలా హాట్ గ్లూ గన్‌తో మనం అంతా చేస్తే అది ఆరిన తర్వాత ఇలా తీయడానికి మనకి ఈజీగా వస్తుంది. సో, ఇది వాటర్ ఫాల్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తది. దీన్ని ఆ రాళ్ళ మధ్యలోంచి వాటర్ కింద పడుతున్నట్లు, వాటర్ ఫాల్ లాగా కనిపించేటట్లు అలా అంటించుకోవాలి మనం రాళ్ళ మధ్యలోంచి కింద దాకా. అండ్ వాటర్ ఎఫెక్ట్ కోసం బ్లూ కలర్ ఏసాను. అంతే. వాడకుండా పక్కనుంచేసిన ఒక పాత మూకుడు నుంచి అందమైన వాటర్ ఫాల్ ఆర్ట్ పీస్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ క్రాఫ్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ డీఐవైస్ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.